హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి, అందరికీ ఉపయోగపడే టిప్స్. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజైతే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్స్ అనమాట. సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి చాలామందికి అయితే ఉపయోగపడే సమ్మర్ టిప్స్ అనమాట. తప్పకుండా వీడియో అయితే చివరి దాకా చూడండి. ఏ టిప్ నచ్చింది అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వీడియో చూశాక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా వీటిలో కొన్ని టిప్స్ అయితే షేర్ చేశాను, చాలా తక్కువ మంది చూశారు. అయినా అన్నీ ఒకే చోట ఉంటే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయనే ఉద్దేశంతో మళ్ళీ అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట, షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ అండి. ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టుకుంటూ ఉంటాం కదా. మనం ఫంక్షన్లప్పుడు కానీ పెళ్ళిళ్ళప్పుడు కానీ అలా ఎక్కువగా మిక్సీ పట్టుకున్నప్పుడు మనము అది పాడవకుండా ఉండాలి, మిగిలినప్పుడు మనకి చెడిపోకుండా ఉండాలి అంటే ఇలా మనం అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు, కొద్దిగా వంట నూనె వేసి మిక్సీ పట్టేసేయండి. మిక్సీ పట్టేసి మనము ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి, మనం కావాల్సినంత వాడుకొని మిగతాదైతే ఎత్తి పెట్టుకోవచ్చు. ఎన్ని రోజులున్నా 1 మంత్ ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మనము ఇప్పుడు పడితే ఎలా ఉంటుందో మిక్సీకి అలానే ఉంటుందన్నమాట. ఏ కూరలు వేసినా కూడా మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ క్వాంటిటీతో చేయండి, సేమ్ క్వాంటిటీ. అవి వెల్లుల్లి పావు కేజీ తీసుకున్నారంటే అల్లం కూడా పావు కేజీ తీసుకోండి. ఇలా సేమ్ క్వాంటిటీ అయితే మిక్సీ పట్టి పెట్టుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి. చూడండి, ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మనం ఏ కూరగాయలు తెచ్చుకున్నా త్వరగా వాడిపోతూ ఉంటాయి. చూడండి, మనమైతే పచ్చిమిరపకాయలు తెచ్చుకున్నామంటే 2-3 రోజులకే వాడిపోతాయి. అలా కాకుండా ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలంటే ఫస్ట్ అయితే తడి అయితే తూడ్చేసేయండి. ఇలా ఒక్కొక్కటి తూడ్చాలంటే లేట్ అవుతుంది కాబట్టి ఇలా ఒక కర్చీప్లో వేసుకొని ఫస్ట్ తడిని అయితే తూడ్చేసేయండి. తడిని తూర్చిన తర్వాత ఒక గాజు సీసా కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకోండి. ఇలా ఒక ప్లేట్లోకి పోసుకున్న తర్వాత ఒక గాజు సీసా అయినా ప్లాస్టిక్ డబ్బా అయినా తీసుకోండి. తీసుకొని దాంట్లో కనుక వేసేసి మనం పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మనం పచ్చిమిర్చిని తడి అంతా ఆరిపోయిన తర్వాత ఇలా డబ్బాలో కనుక వేసేసి తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేయాలన్నమాట. చూడండి, అప్పుడే వాడిపోతున్నాయి మార్కెట్ నుంచి తెచ్చిన కొద్దిసేపటికే. ఇలా కొద్దిగా పసుపు వేసేసి తర్వాత మనం బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నామంటే 1 మంత్ కూడా ఫ్రెష్గా ఉంటాయి. లోపల విత్తనాలు కూడా నల్లబడకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఎక్కువగా తెచ్చుకుంటే ఎక్కువగా పెద్ద బాక్స్లో అయితే పెట్టేసి పెట్టుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, థర్డ్ టిప్. చూడండి, మనమైతే కర్రీస్, కూరలు లేకుంటే అన్నము ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. మనము ఇవి వంట చేసేటప్పుడు మనం స్టవ్ అనేది తొందరగా కావాలని ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టేస్తాము. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల గ్యాస్ అనేది చాలా వేస్ట్ అవుతుందన్నమాట. ఎందుకంటే పక్కన వచ్చే మంట అంతా మనకేం దానికి తగలదు. ఇలా కరెక్ట్గా స్టవ్ కింద మన స్టవ్ డేక్ష ఉంది కదండి, ఆ డేక్షకు మాత్రమే తగిలేటట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వంట చేసుకున్నామంటే మనకు గ్యాస్ అనేది సేవ్ అవుతుంది. మనకు పని కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. కర్రీస్ కూడా చాలా టేస్టీగా వస్తాయి అనమాట. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల తొందరగా మాడిపోతాయి, లేదంటే ఉడికిపోతాయి, కానీ మధ్యలో అనేది ఉడకదు. ఇలా చేయడం వల్ల మనకు 2 నెలలు రావాల్సిన గ్యాస్ సిలిండర్ 3 నెలలు అయితే వస్తుందన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనం గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్న ఇలాంటి బ్యాంగిల్స్ అయితే జర్నీలప్పుడు అలాంటప్పుడు వాడుతూ ఉంటాం కదా, వీటి మధ్యలో వేసుకోవడానికి. అలాంటప్పుడు మనము ఇవి వేసుకున్న తర్వాత గిన్నెలు కడిగినా ఏదైనా పని చేసినా తడి తగిలినప్పుడు ఇవి త్వరగా నల్లబడిపోతూ ఉంటాయి. అలా నల్లబడకుండా ఉండాలంటే మనం వ్యాజిలిన్ ఉంటుంది కదండి, మన ఇంట్లో వ్యాజిలిన్ అయితే తీసుకోండి. వ్యాజిలిన్ ఇలా గాజులకైతే అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత మనం కొద్దిగా ఆరిన తర్వాత వేసేసుకున్నాం అనుకోండి, మనకు తడి పడినా కూడా వాటిపై నుంచి పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. అలాగే గాజులు కూడా నల్లబడకుండా ఉంటాయి, చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఏ బ్యాంగిల్స్లో వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది, మంచి షైనింగ్ కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనం వెల్లుల్లిపాయలు అయితే తెచ్చుకుంటాం కదా. ఇప్పుడైతే మార్కెట్లో వెల్లుల్లిపాయలు విపరీతమైన ధరలు ఉన్నాయి. ఇవి మనము ఇప్పుడైతే పచ్చి వస్తున్నాయి కాబట్టి మనం తెచ్చుకున్నప్పుడు బాగానే ఉంటాయి, కానీ లోపల చాలా తొందరగా పాడైపోతూ ఉంటాయి అన్నమాట. మనకి పైనకి కనిపించినంత బాగా లోపల అయితే ఉండవు. మనము ఇవి పాడైపోయినాయంటే చూడండి, పైనకైతే ఎంత బాగున్నాయి, లోపల చూస్తే ఇలా పాడైపోతూ ఉంటుంటాయి. అలా కాకుండా ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలి, మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఏం లేదండి, ఫస్ట్ వెల్లుల్లిపాయలకు పైన ఉండే లేయర్ పొర ఉంటుంది కదండి, అదైతే తీసేసి ఇలా నీట్గా పెట్టేసుకోండి. తర్వాత మన ఇంట్లో వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ని అయితే తీసుకోండి. ఒక కప్పు తీసుకోండి, దాంట్లో ఒక మూత అంతా, ఒక టేబుల్ స్పూన్ అంతా
వెనిగర్ని అయితే పోసుకోండి. వెనిగర్ని పోసుకున్న తర్వాత మన ఇంట్లో కాటన్ క్లాత్ కానీ లేదంటే దూది ఉంటుంది కదండి కాటన్, అదైతే తీసుకొని ఇలా కొద్దిగానే మరీ ఎక్కువగా అవసరం లేదండి, కొద్దిగా దాంట్లో ఒకసారి ముంచుకున్నామంటే 4-5 వెల్లుల్లిపాయలకు వస్తుంది. ఇలా వెనిగర్ని అప్లై చేసి మనము ఇలా స్టోర్ చేసుకున్నామంటే గాలి తగిలేటట్టు ఎన్ని రోజులున్నా వెల్లిపాయలు అనేది పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి, బూజు కూడా పట్టవు, కుళ్ళిపోకుండా ఉంటాయి. టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనకి ఇలాంటి బాక్సులు అయితే వస్తూ ఉంటాయి కదా, ఇవి వచ్చినప్పుడు మనం పడేయకుండా ఇవి స్పెట్స్ కానీ ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా, మనం ఇలాంటి గాజులు వేసుకున్న తర్వాత మళ్ళీ తీసి పెడుతూ ఉంటాము. తీసి పెట్టేసినామంటే అవి నల్లబడిపోతాయి అనమాట. మనం డైలీ వేసుకోవడం కంటే ఎత్తి పెట్టినప్పుడే ఎక్కువగా నల్లబడిపోతూ ఉంటాయి. అలా నల్లబడకుండా ఉండాలంటే ఇలా మనము ఒక డబ్బాలో వేసేసుకొని పైన పౌడర్ వేసేసి ఇలా బాగా ఇలా కలపండి, ఎందుకంటే పౌడర్ అంతటా అంటుతుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత తడి లేకుండా ఆరిన తర్వాతనే ఇలా పౌడర్ వేసి పెట్టండి. తడి ఉన్నప్పుడు వేసినామంటే తొందరగా నల్లబడిపోతాయి. ఇంకా తడి అంతా బాగా తూడ్చేసి ఆరిపోయిన తర్వాత ఇలా పౌడర్ కనుక వేసి పెట్టేసినామనుకోండి, అస్సలు ఎన్ని రోజులున్నా నల్లబడకుండా ఉంటాయి, కలర్ అనేది మారకుండా చేంజ్ కాకుండా అలానే ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనం ఆరెంజెస్ పండ్లను అయితే తింటాం కదా, తింటుంటాం, జ్యూస్ అయితే తాగుతుంటాం, తర్వాత పైన తొక్కనైతే పడేస్తూ ఉంటాం ఎందుకు పనికిరాదని. వీటి వల్ల కూడా చాలా ఉపయోగం అండి. ఇవైతే బాగా ఎండగా అయితే పెట్టేసేయండి, అస్సలు తడి అనేది ఉండకూడదు, అంటే పచ్చిదనం అంతా పోయేటట్టు ఎండకైతే పెట్టేసేయండి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఒక 4 రోజులు పెట్టేసినామంటే ఒట్టిగా అయిపోతాయి అనమాట, పలపల అనేటట్టు ఎండబెట్టేసేయండి. ఎండబెట్టిన తర్వాత వీటిని ఏం చేయాలంటే, మనము పంచదార ఎక్కువగా తెచ్చుకుంటాం కదండి సరుకులకు వెళ్ళినప్పుడు, 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ ఇలా ఎక్కువ రోజులు ఉండేటట్టు తెచ్చుకుంటాం కదా, అది కొన్ని రోజుల తర్వాత మనం తడి తగిలినా లేదంటే పొరపాటున ఏదైనా ఆయిల్ నీళ్ళు పడినా అలా పడినప్పుడు గడ్డ కట్టేస్తూ ఉంటుంది. అలా కట్టకుండా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ఆరెంజ్ తొక్కను ఒకదాన్ని కనుక వేసేసి పెట్టేసినామనుకోండి, అస్సలు ఉండలు అనేది కట్టకుండా చక్కెర అనేది ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనం మినపప్పు అయితే సంవత్సరానికి అయ్యేటట్టు తీసుకుంటాం కదా, ఇంకా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఏవేవి స్టోర్ చేసుకుంటామో అవన్నీ తీసి పెట్టుకుంటూ ఉంటాము. ఇలా తీసి పెట్టుకున్నప్పుడు పురుగు పట్టకుండా పాడవకుండా ఉండాలి అంటే ఫస్ట్ అయితే వీటికి పసుపు నూనె రుద్దేసి బాగా ఎండలో పెట్టేసేయండి. బాగా ఎండిన తర్వాత చూడండి నావి కలర్ కూడా చేంజ్ అయినాయి, ఎందుకంటే పసుపు రుద్దేసి పెట్టేశాను అనమాట. పసుపు రుద్దడం వల్ల అవి మనం పొట్టు కడిగేటప్పుడు ఈజీగా వస్తుంది. ఇలా అయితే ఒక డబ్బాలో ఒట్టిగా ఉండే డబ్బాలు అయితే తీసుకోండి, దాంట్లో మినపప్పును పోసి తర్వాత దాంట్లో మధ్యలో ఇలా ఇనుప మేకులను అయితే వేయండి. ఇనుప మేకులను వేసేసి మనం మిగతావన్నీ ఇలానే పోసి తర్వాత పైన కూడా ఇనుప మేకులను వేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా మినపప్పు అనేది పురుగు పట్టకుండా ఉంటుంది. అలాగే మనం దోశకు కానీ ఇడ్లీకి కానీ నానబెట్టుకున్నప్పుడు ఈ ఇనుప చువ్వని మనం వేసేసినాం అనుకోండి, త్వరగా నానతాయి, తర్వాత మళ్ళీ మనం మిక్సీ పట్టుకునేటప్పుడు తీసేయచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 9th టిప్ అండి, 9th టిప్ ఏంటంటే చూడండి, ఇంకా మనమైతే కారం అనేది సంవత్సరానికి అయ్యేటట్టు కొట్టించుకుంటాం కదా, ఇప్పుడు సమ్మర్ కాబట్టి మిరపకాయలు కూడా వచ్చినాయి కాబట్టి ఇలా కొట్టించుకుంటాం కదా. ఇదైతే నాది లాస్ట్ ఇయర్ కారం అనమాట, ఇప్పటికీ కూడా ఎంత రెడ్గా ఉంది చూడండి. ఇలా కలర్ మారకుండా, కలర్ అనేది అలానే ఉండాలి, టేస్ట్ కూడా మారకూడదు, పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇలా కొద్దిగా మనం కారం పొడిని పట్టించుకున్న తర్వాత ఇలా ఉప్పు కలిపేసి తర్వాత అది ఇంకా ఉప్పు కలిపినా కూడా ఒక్కొక్కసారి నల్లబడుతుంది అనమాట. అలా నల్లబడకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే దాంట్లో కొన్ని లవంగాలను అయితే వేయండి. లవంగాలను కూడా వేసి పెట్టడం వల్ల ఇంకా అస్సలు నల్లబడకుండా ఉంటుంది, పురుగు పట్టకుండా ఉంటుంది, కారం అనేది ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ కూడా మారకుండా చప్పగా కాకుండా అలానే ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పసుపు పట్టించుకుంటాం కదా, నేనైతే ఇది అంగట్లో అయితే అస్సలు కొననమాట, సంవత్సరానికి అయ్యేటట్టు ఒక్కటేసారి పసుపును అయితే పట్టించుకుంటాను. పసుపు కొమ్ములు తెచ్చుకొని మరి పసుపును అయితే పట్టించుకుంటాం అనమాట. మనం పసుపును పట్టించుకున్న తర్వాత ఇలా అయితే స్టోర్ చేసుకోవాలి, లేదంటే పురుగు పడుతుంది, నల్లగా అయిపోతుంది. చూడండి ఇదైతే మనం పసుపును ఇప్పుడైతే ఒక పెద్ద బేషన్ తీసుకోండి, దాంట్లో అయితే మనము మిషన్ దగ్గర పట్టించుకున్న తర్వాత కూడా ఇలా అయితే జల్లి పట్టుకోవాలన్నమాట, ఎందుకంటే దీంట్లో ఇంకా కొద్దిగా పొట్టు అనేది వస్తుందన్నమాట మనం మిషన్ పట్టించుకున్నా కూడా. చూడండి ఇప్పుడు ఇలా జల్లి పట్టేసినామంటే ఈ పొట్టు అంతా ఇలా వస్తుంది కదా, ఇది మనం అలానే వేసుకున్నాం అనుకోండి కూరలో పడుతుంది, మనం తినేటప్పుడు కూడా కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది నాలుక మీద అలా వస్తే మాత్రం. అందుకోసం అనేసి ఇలా నీట్గా జల్లి పట్టించేసుకోండి. ఇది ఈ పొట్టు ఉండడం వల్ల కూడా పసుపు నల్లబడుతుంది, అందుకోసం అనేసి బాగా జల్లి పట్టించుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే పసుపు ఇలా అయితే తయారైంది. ఎంత స్మూత్గా ఉంటుందంటే అంత స్మూత్గా ఉంటుంది. ఇంకా ఈ వేస్ట్ అయితే ఎందుకు పనికిరాదో ఇదైతే పడేయాల్సిందే. ఇంకా ఇప్పుడైతే ఈ పసుపును మనం ఎప్పుడైనా సరే పసుపును వాడేటప్పుడు
తడి లేని స్పూన్ అయితే వాడాలన్నమాట. తర్వాత మనం వాడే డబ్బాని కూడా, అంటే స్టోర్ చేసే డబ్బాను కూడా బాగా కడిగి ఎండబెట్టి తర్వాత అయితే ఇలా పోసి పెట్టుకోవాలి. ఇలా పోసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే దీంట్లో ఒక 2 క్లాతులు, కాటన్ క్లాతులు తీసుకొని దాంట్లో మిరియాలు అయితే వేయండి. మిరియాలు వేసి ఇలా కట్టేసి తర్వాత ఇలా 2 మూటలు కట్టేసుకోండి. నేనైతే ఇది 3 కేజీల పసుపు కాబట్టి 2 కట్టాను. ఇంకా ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువగా కట్టుకోండి. దీన్ని పసుపు డబ్బాలో పెట్టేసినామనుకోండి అస్సలు ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటుంది, కలర్ మారకుండా ఉంటుంది. పైన కూడా కొన్ని మిరియాలు వేసేసి మళ్ళీ ఇలా అనండి. తర్వాత ఇలా గాలి చొరబడకుండా ఇలా ఒక గిన్నెతో కొట్టేసినామంటే టైట్గా అయిపోతుంది. అస్సలు పురుగు అనేది పట్టదు అనమాట. మనం వాడే డబ్బాను కూడా మంచి క్వాలిటీ ఉండేది వాడండి. ఎందుకంటే తక్కువ క్వాలిటీది అయితే ఇది నల్లబడుతుంది అనమాట. అందుకోసమనే మంచి క్వాలిటీది వాడండి. ఇలా టైట్గా ఎయిర్ గ్యాప్ లేకుండా చేసుకోండి. నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ, పెళ్ళిళ్ళకి కానీ, ఊర్లకు కానీ వెళ్ళాలన్నప్పుడు ఇలా నెయిల్ పాలిష్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా. మనం నెయిల్ పాలిష్ పెట్టుకున్న తర్వాత తొందరగా రెడీ కావాలి, హడావిడిగా రెడీ కావాలి అన్నప్పుడు మనము తొందరగా ఏదో ఒక పని చేసినామనుకోండి అది పోతుంది. లేదంటే మన జుట్టు తగిలిన, చీరకు కానీ అలా తగిలినా కూడా ఇదైతే అంటే లేసిపోతుంది అనమాట, సరిగ్గా అంటుకోదు. అలాంటప్పుడు మనకు చిరాగ్గా అనిపిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఐస్ క్యూబ్స్ కానీ లేదంటే కూల్ వాటర్లో కానీ ఒక గిన్నెలో ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇలా కొద్దిగా నీళ్లు పోసుకొని దాంట్లో పెట్టేసేయండి. 1 నిమిషం పెట్టేసినామంటే అస్సలు నెయిల్ పాలిష్ అనేది త్వరగా ఆరిపోతుంది అనమాట. మామూలుగా మనం పెట్టుకున్నామంటే ఒక 5 నిమిషాలన్నా 10 నిమిషాలన్నా ఏదైనా తగులితే వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఐస్ క్యూబ్స్ వేసి వాటర్లో పెట్టేసినామనుకోండి వెంటనే ఆరిపోతుంది. ఏ పని కావాలన్నా చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ అండి. చూడండి, ఇంకా సంవత్సరానికి అయ్యేటట్టు ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి బియ్యం తీసుకుంటారు కదా. బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. నేనైతే లాస్ట్ ఇయర్ బియ్యం అండి, ఇప్పుడు కూడా పురుగు పట్టలేదు. మనం తీసుకున్న బియ్యంలో సంచుల్లో వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి. వెల్లుల్లిని అయితే మనం డైరెక్ట్గా అలానే అయినా వేసుకోవచ్చు, లేదంటే పాయలు తీసైనా వేసుకోవచ్చు. ఇలా వెల్లుల్లిపాయలని వేసుకోవడం వల్ల బియ్యం సంచులో ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసుకున్నామంటే ఫ్రెష్గా ఉంటాయి, పురుగు పట్టకుండా ఉంటాయి, తాజాగా ఉంటాయి. నెక్స్ట్ టిప్ అండి. చూడండి, ఇంకా మనమైతే సమ్మర్లో ఎక్కువగా మామూలుగా పండే వాళ్ళైతే ఇలా వేరుశనగలను అయితే తెచ్చి పెట్టుకుంటారు కదా ఒలుచుకొని. ఇవి పాడవకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే, లేదంటే మనమైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా తెచ్చుకుంటాం కదండి, ఇవి త్వరగా పురుగు పట్టిపోతుంటాయి. అలా పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఒక ప్లేట్లోకి అయితే పోసుకోండి. దాంట్లో ఏవైనా పాడైపోయినట్టు కానీ లేదంటే పురుగు పట్టినట్టు కానీ ఉంటే తీసేసేయండి. అవి అయితే తీసేసేయాలన్నమాట. ఎందుకంటే మనం అవి అలానే పెట్టేసినామంటే మిగతావి కూడా పురుగు పడతాయి. అలా తీసేసుకున్న తర్వాత ఇవి అయితే లాస్ట్ ఇయర్ పప్పు అండి, అంటే వేరుశనగ పప్పు. ఇవైతే తీసి వేరే డబ్బాలు అయితే వేసుకుందాము. ఎందుకంటే దీంట్లో వేసినామంటే మళ్ళీ ఇవి కూడా పురుగు పడతాయి అన్నమాట. పాతవన్నీ తీసేసుకొని ఫస్ట్ తడి అంతా లేకుండా నీట్గా తుడుచుకోండి. నీట్గా ఫస్ట్ కడిగేసి తర్వాత తడి లేకుండా తుడిచేసి ఇలా ఒట్టిగా ఆరిన తర్వాత కింద లవంగాలను అయితే వేయండి. లవంగాలను వేసి తర్వాత ఈ వేరుశనగ విత్తనాలను అయితే వేసేసేయండి. అంటే మేమైతే బుడ్డపప్పులో ఉంటామండి, ఇవైతే వేసేసేయండి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు పైన అయితే ఒక 2 ఎండుమిరపకాయలను కనుక వేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా ఎన్ని రోజులున్నా అస్సలు పురుగు అనేది పట్టదు. చాలా ఫ్రెష్గా ఉంటాయి. అప్పుడప్పుడు ఎండకు ఆరబెట్టుకుంటుంటే ఇంకా బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే ఇవి త్వరగా పురుగు పడతాయి కాబట్టి ఎండ పెట్టినప్పుడు ఎండకు ఆరబెట్టుకుంటూ ఉండండి. చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, ఇంకా ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి ఎక్కడ ఏం పెట్టినా కూడా చీమలు అనేది విపరీతంగా వచ్చేస్తూ ఉంటాయి. చీమలు చూడండి ఎలా పోతున్నాయో, ఇల్లంతా ఏ వస్తువు పెట్టినా అన్నానికి కూడా చీమలు పడుతున్నాయి. అలా చీమలు పట్టకుండా ఉండాలి అంటే కనుక మనమైతే లక్ష్మణ రేఖ అయితే గీస్తూ ఉంటాము. ఒకవేళ మన దగ్గర లక్ష్మణ రేఖ లేనప్పుడు మనమైతే ఇలా అయితే చేయొచ్చు అనమాట. చూడండి, ఇదైతే మన దగ్గర లేనప్పుడు మన ఇంట్లో చాక్ పీసులు అయితే ఉంటాయి కదండి. ప్రతిరోజు చాక్ పీసులు అయితే మనం ముగ్గులు వేస్తూ ఉంటాం కదా, కంపల్సరిగా చాక్ పీస్ అయితే ఉంటుంది. కాబట్టి చాక్ పీస్ను కూడా మనము చీమలు ఎక్కడైతే పోతున్నాయో ఆ ప్లేస్లో మనము ఈ చాక్ పీస్ని అయితే గీయాలన్నమాట. అలా గీయడం వల్ల లక్ష్మణ రేఖ కంటే చాలా బాగా ఇదైతే పనిచేస్తుంది అనమాట. మన దగ్గర లక్ష్మణ రేఖ లేనప్పుడు ఇలా చాక్ పీస్తో కనుక గీసేసుకున్నామనుకో చీమలు అనేది అస్సలు ఉండవు అనమాట. ఈ వాసన కూడా చీమలకు పడదు. అందుకని ఈ టిప్ని అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి.
చూడండి మనమైతే మార్నింగ్ హడావిడిగా వెల్లుల్లిపాయలను అయితే ఒలుసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పప్పు తాలింపులే కానీ పచ్చళ్ళకి కానీ దేంట్లోకైనా మనం ఒలుస్తూ ఉంటాము. అలా ఒలవాలంటే మనకి టైం పడుతుంది. పొద్దున అయితే హడావిడిగా ఉంటుంది. అలాగే మనం అవి ఒలిచేటప్పుడు అవి చేతులకి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా. మనం అప్పుడు ఏది పట్టుకున్నా, క్యారెట్లు పట్టుకున్నా, వాటర్ బాటిల్ పట్టుకున్నా, ఏది పట్టుకున్నా మళ్ళీ అదే స్మెల్ వచ్చి మనకి చేయడానికి కూడా అంటే మనము ఏదైనా క్యారెట్ పెట్టేటప్పుడు అదే స్మెల్ వస్తూ ఉంటుంది. పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ స్మెల్ వల్ల. అలా రాకుండా ఉండాలంటే మనం ఫ్రీగా ఉండే టైంలో ఎక్కువ వెల్లుల్లిని అయితే ఇలా ఒలిచి పెట్టేసుకొని మనము ఒక గాజు సీసా ఉంటుంది కదండి, గాజు సీసాలో కనుక మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి హడావిడి లేకుండా ఉదయము తొందర పడకుండా పిల్లలకి కూడా నిదానంగా చేసి పంపించడానికి వీలుంటుంది. చూడండి ఇలా గాజు సీసాలో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి 1 వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. మనకి ఎన్ని వెల్లుల్లిపాయలు కావలిస్తే అన్నీ అయితే వేసేసుకోవచ్చు. మనకు టైం అనేది సేవ్ అవుతుంది. ఉదయం హడావిడి పడకుండా ఉంటుంది. మనం ఈ హడావిడిలో పిల్లల్ని కూడా సతాయిస్తూ ఉంటాం, తొందరగా రెడీ కాండి అని మన పని లేట్ చేసుకుంటూ. అలా కాకుండా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుంది. మనం ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలన్నా కూడా ఇలా రెడీగా ఉన్నాయనుకోండి ఇంకా తొందరగా అయితే చేసుకోవచ్చు అనమాట. దేనికైనా యూజ్ అవుతుంది. ఏ పచ్చళ్ళకైనా దేంట్లోకైనా కూడా ఇలా పెట్టేసుకున్నామంటే ఫాస్ట్గా అయిపోతుంది పని అయితే. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే నిమ్మకాయలు తెచ్చుకున్న తర్వాత ఇవి ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటాయి. ఇవి పాడైపోయినప్పుడు మనం వీటిని పడేస్తుంటాము. వీటిని పడేయాల్సిన అవసరం లేదండి. వీటిని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మన ఇంట్లో ఇలాంటి రాగివి కానీ కంచువి కానీ ఇలాంటి గిన్నెలు కప్పులు ఉంటుంటాయి కదండి, చెంబులు అవి మనం రోజు వాడుతుంటే అంత నల్ల కావు, కానీ మనం ఎత్తి పెట్టేసినామంటే త్వరగా నల్లబడిపోతూ ఉంటాయి. అలా నల్లబడినప్పుడు మనకి చూడడానికి కూడా సరిగ్గా ఉండవు. అలాంటప్పుడు ఇలా పాడైపోయిన నిమ్మకాయలను అయితే తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోండి, తర్వాత వంట సోడా కూడా వేయండి. ఈ రెండింటిని కలిపేసి బాగా కలపండి. రెండు కలిసేటట్టు కలిపి ఆ నిమ్మకాయ పాడైపోయిన నిమ్మకాయని ఇలా కట్ చేసుకున్నాం కదండి, దాన్ని అయితే దీంట్లో ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా ఇప్పుడు దీన్ని బాగా ఇలా అద్దుకొని మనం వీటిని కనుక రుద్దేసినామనుకోండి చాలా నీట్గా వస్తాయన్నమాట. చూడండి ఇప్పుడు ఫస్ట్ ఎలా ఉన్నాయి కలరు, నేను అయిపోయిన తర్వాత దీన్ని కడిగిన తర్వాత చూపిస్తాను ఎలా ఉన్నాయనేది. ఒక్క 5 నిమిషాలు మనం కష్టపడినామనుకోండి చాలా నీట్గా అయితే వస్తాయన్నమాట. కొత్త వాటిలా తలతల మెరిసిపోతూ ఉంటాయి. మనం కొన్నప్పుడు ఎలా ఉంటాయో అలా ఉంటాయన్నమాట. ఇలా మనం వేస్ట్ అయిపోయి పడేసేదానికంటే ఇలా రుద్దుకున్నామంటే నీట్గా ఇంట్లో వస్తువులు అయితే నీట్గా చేసుకోవచ్చు, డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు అనమాట. వీటి కోసం మళ్ళీ మనం పీతాంబర్ పౌడర్ అవి ఇవి కొని రుద్దాల్సిన అవసరం లేకుండా ఇలా పాడైపోయిన వాటిని మనం తిరిగి రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇప్పుడైతే ఇప్పుడు 2 కడిగి చూపిస్తాను మీకు. ఒకటి కడిగి ఒకటి రుద్ది ఇలా పక్కకు పెట్టేసినామనుకోండి అది కొద్దిగా నానుతుందనమాట, త్వరగా వచ్చేస్తుంది బాగా. ఒక్క 5 నిమిషాలండి, 5 నిమిషాల్లోనే మనం వీటిని కొత్త వాటిలా చేసుకోవచ్చు అనమాట. మనం వీటి కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, వీటి కోసమని ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదనమాట. వీటికంటే త్వరగా దేంతో కడిగినా కూడా రాదనమాట. మీరు కూడా ఒకసారి కావాలంటే ట్రై చేయండి. ఉప్పు, సోలా పొడి, తర్వాత ఈ నిమ్మకాయ 3 కలిపి రుద్దేసేయండి. ఇవైతే కంచువి అనమాట, ఎంత బాగా వస్తాయి చూడండి. మీకైతే కడిగి చూపిస్తాను. ఇవైతే నేను ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు అలాంటప్పుడు ఇవి కాఫీ ఇవ్వడానికైతే వాడుతూ ఉంటాను అనమాట, కప్పు సాసర్ మాదిరి. అందుకోసం అనేసి ఇవి ఎత్తి పెట్టేస్తూ ఉంటాను. ఇలా ఎత్తి పెట్టేప్పుడు నల్లగా అయిపోతుంటాయి కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి నిమ్మకాయలు ఉన్నాయనుకోండి వాటితో ఇలా అయితే క్లీన్ చేస్తుంటాను అనమాట. చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి. చూడండి ఇంకా ఇలా రుద్దేసినాం కదా, ఇప్పుడైతే కడిగి చూపిస్తా చూడండి ఎంత నీట్గా వస్తాయో. ఇవి ఇప్పుడు మామూలుగా ఫస్ట్ కడగక ముందు కంటే మనము రుద్దక ముందు కంటే ఎలా ఉన్నాయో ఇప్పుడు రుద్దిన తర్వాత ఎలా ఉన్నాయో మీరే గమనిస్తున్నారు కదా. ఇప్పుడైతే వీటిని 2 కడిగిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చాయన్నమాట ఫైనల్గా. చూడండి ఎంత బాగున్నాయో. నేను షాప్లో కొన్నప్పుడు సేమ్ ఇదే విధంగా ఉన్నాయి. ఇప్పుడు నేను వీటిని కొని కూడా ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ అయిందనమాట. ఇప్పటికి అలానే వచ్చాయి చూడండి. ఇవైతే కడగక ముందు ఉన్నాయి చూడండి. ఇంకొక కప్పు సెట్టు నా దగ్గర ఇలాంటివి 10 రకాల సెట్లు ఉన్నాయన్నమాట, కప్పు సాసరు. ఇలా అయితే నేను అప్పుడప్పుడు ఇలా వేస్ట్ అయిపోయినప్పుడు ఈ నిమ్మకాయలతో అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. బంధువులు వచ్చినప్పుడు కానీ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ ఇవ్వడానికి చాలా బాగుంటాయి. మేము కూడా అప్పుడప్పుడు వీటిలో అయితే తాగుతూ ఉంటాం. చాలా బాగా యూజ్ ఉంది కదా నిమ్మకాయలతో. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే ఇలాంటి విమ్ లిక్విడ్ అయితే తెచ్చుకుంటాం కదా, విమ్ లిక్విడ్ కానీ ప్రిల్ కానీ ఏదైనా సరే ఇవి కొద్దిగా మందంగా ఉంటాయి. మనం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ లిక్విడ్ అయితే కొత్తదండి, ఇదైతే అయిపోయింది, దీన్ని అయితే పడేస్తూ ఉంటాము. ఇది పడేయాల్సిన అవసరం లేదండి. ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే అయిపోయిన దాంట్లో ఇప్పుడు కొత్తగా తెచ్చుకున్న లిక్విడ్ అయితే వేయండి.
ఇది కొద్దిగా మందంగా ఉంటుంది, తిక్కుగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వేసినప్పుడు ఎక్కువగా పడిపోతుంది, అలా పడినప్పుడు వేస్ట్ కూడా అవుతుంది. అందుకోసం అనేసి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఖాళీ బాటిల్లోకి దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా బాగా షేక్ చేయండి. చేయడం వల్ల బాగా నురుగు వస్తుందన్నమాట. మనకి గిన్నెలు కడగడానికి కానీ, చేతులు కడుక్కోవడానికి కానీ, స్టవ్ కడగడానికి కూడా వేస్తూ ఉంటాం కదా, లిక్విడ్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇదైతే మా మేడ్ చెప్పిన టిప్ అనమాట. ఆమె ఇలానే ఫాలో అవుతుంది. ఇలా మనం చేసినామంటే ఒక నెలకు రావాల్సిన లిక్విడ్ 2-3 మంత్స్ వస్తుందన్నమాట. డబ్బు కూడా ఆదా చేసినట్టు అవుతుంది. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరింట్లో అయితే ఇంకా ఇలా మజ్జిగ మిరపకాయలు అయితే పెడుతూ ఉంటారు కదా. ఈ మజ్జిగ మిరపకాయలు పెట్టినప్పుడు ఇవి సంవత్సరం అంతా మనం స్టోర్ చేస్తుంటాం కాబట్టి వీటిని అయితే జాగ్రత్తగా ఎండబెట్టుకోవాలి. బాగా ఎండిన తర్వాత వీటిని ఇలా అయితే స్టోర్ చేసుకున్నామంటే అసలు కుంటు వాసన అలా రాకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇయర్ మొత్తం తాజాగా ఉంటాయి. ఫస్ట్ అయితే ఇలా బాగా ఇలా లొడిపి తీసుకోండి. విత్తనాలు అనేది కిందికి వస్తాయి. దానికి ఏదైనా మజ్జిగ అంటుకొని ఉన్నా కూడా అదంతా రాలిపోతుంది అనమాట. అలా రాలిపోయిన తర్వాత ఇదైతే పనికి రాదు. ఇంకా చూడండి ఈ విత్తనాలు తర్వాత ఈ మజ్జిగది ఏదైనా పొడి ఉన్నా మిరపకాయలకు అత్తుకొని వచ్చేస్తుంది. అదైతే పడేసేయండి. తర్వాత ఈ మిరపకాయలు చూడండి ఇప్పుడైతే బాగా ఎండిపోయినాయి అనమాట. పచ్చిదనం అనేది ఏది ఉండకూడదు. తర్వాత ఒక డబ్బా అయితే తీసుకోండి, మంచి క్వాలిటీ ఉన్న డబ్బా తీసుకోండి. దాంట్లో కింద న్యూస్ పేపర్ అయితే వేయండి. తర్వాత ఈ మిరపకాయలన్నీ వేసేసేయండి. మిరపకాయలు వేసిన తర్వాత ఇంకా పైన అయితే ఒక పేపర్ అయితే ఇలా పెట్టేసేయండి. పేపర్ వేసి మూత పెట్టేసినామనుకోండి ఇంకా సంవత్సరం మొత్తం ఫ్రెష్గా ఉంటాయి. తడి తగలకుండా చూసుకోవాలి. ఇంకొక నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి పెరుగు అనేది పుల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట. ఒక గంట లేట్ అయిపోయినా పుల్లగా అవుతుంది. అలా పుల్ల పడకుండా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, ఎప్పుడు తిన్నా తాజాగా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకొని ఆ పెరుగులో కలిపేసేయండి. అలా కలిపెట్టడం వల్ల పెరుగు అనేది అస్సలు పుల్లబడకుండా ఉంటుంది. చాలామందికి పెరుగు పుల్లగా అయితే తినలేరు కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా అసలు రాత్రి వరకు ఉన్నా కూడా పులుపు అనేది రానే రాదనమాట. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలా అటుకులు తెచ్చుకుంటాం కదా. అటుకులు తెచ్చుకున్నప్పుడు అటుకుల ఉప్మా, అటుకులతో ఏదో ఒక స్వీట్ కానీ లేదంటే స్నాక్స్ కానీ చేసుకుంటూ ఉంటాము. ఇవి అటుకులు అనేది చాలా త్వరగా పురుగు పడతాయి అన్నమాట. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఒక డబ్బా అయితే తీసుకోండి. డబ్బా కానీ ఒక స్టీల్ డబ్బా కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకున్న తర్వాత అటుకులను అయితే పోసేయండి. అటుకులను పోసిన తర్వాత ఎప్పుడైనా ఎయిర్ గ్యాప్ లేకుండా ఇలా కొట్టాలన్నమాట. చూడండి ఇప్పుడైతే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఇలా బాగా స్మూత్గా తర్వాత ఇలా క్రిస్పీగా ఇలా తుంచితే తునిగిపోయేటట్టు ఉన్నాయన్నమాట. ఇలానే ఉండాలి అని అంటే ఇప్పుడైతే ఫస్ట్ ఎయిర్ గ్యాప్ లేకుండా పెట్టుకోవాలన్నమాట. ఇవి మెత్తబడకుండా ఉండాలంటే అందుకని ఇలా బండకేసి కొట్టేసినాం అనుకోండి, ఎయిర్ గ్యాప్ లేకుండా కింది వరకు పోతాయి. తర్వాత ఇలా కొద్దిగా ప్రెస్ చేసి తర్వాత దీనిపైన ఒక 2 ఎండుమిరపకాయలు పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా ఎన్ని రోజులున్న పురుగు పట్టకుండా ఉంటాయి, మెత్తబడకుండా ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం పంచదార అయితే తెచ్చుకుంటాం కదండి. పంచదార ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇప్పుడైతే పంచదారలో కూడా కల్తీ కలుపుతున్నారు అన్నమాట. ప్రతి ఒక్క దాంట్లో కల్తీ కలుపుతున్నారు. పంచదార కల్తీ ఉందా లేదా అని మనం కనుక్కోవాలంటే ఒక గ్లాస్లో వాటర్ తీసుకోండి, ఒక స్పూన్తో పంచదార తీసుకొని ఆ వాటర్లో అయితే వేయండి. వాటర్లో వేసిన తర్వాత ఇలా బాగా కలపండి. ఇలా కలపడం వల్ల మనకి దాంట్లో మనం బాగా కలిపినప్పుడు పంచదార అయితే కరిగిపోతుంది కదండి. కరిగిపోకుండా అలానే మనం ఒక 5 నిమిషాలు కలిపేసినామంటే పంచదార కరిగిపోతుంది. మిగతాది ఏదైనా రవ్వ అలాంటివి కలిపి ఉన్నారనుకోండి కిందనే ఉండిపోతుంది. ఇదైతే రవ్వ కాదండి, ఇంకా పంచదారనే కరగలేదు. ఒకవేళ పంచదార అయితే కరిగిపోతుంది, రవ్వ అయితే అలా కింద ఉండిపోతుంది అనమాట. అప్పుడు మనం గుర్తుపట్టవచ్చు దీంట్లో కల్తీ కలిపినారు అనేది. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇలా అయితే టెస్ట్ చేసుకొని మనమైతే పంచదారను ఒరిజినల్ కాదనేది గుర్తుపట్టవచ్చు అనమాట. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది కదా. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇంకా చూడండి ఇప్పుడైతే మనం వెల్లుల్లిపాయలు అయితే తెచ్చుకుంటాం కదా. వెల్లుల్లిపాయలు తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా ఫంక్షన్లు ఉన్నప్పుడు కానీ, పెళ్ళిళ్ళప్పుడు కానీ, లేదంటే పండుగలప్పుడు కానీ, బంధువులు వచ్చినప్పుడు కానీ, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాల్సినప్పుడు కానీ ఎక్కువ వెల్లుల్లి వలుసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఇంకొకరి సాయం కూడా అడుగుతూ ఉంటాం. ఎందుకంటే మనం ఒక్కరిమే తీయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. గోర్లలో తగిలి కూడా గోర్లు అనేది మంట తీస్తూ ఉంటాయి. అలా కాకుండా ఎన్ని కేజీలనైనా మనం ఒక్కరమే వలుచుకోవాలి, ఎవరితో పని లేకుండా అంటే ఇలా అయితే చేయండి. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఏం లేదండి, ఇప్పుడు మనం ఎన్ని వెల్లుల్లిపాయలను అయితే వలుచుకోవాలనుకుంటున్నాం వాటిని ఇలా పాయలుగా తీసి పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ పైన అయితే పెన్నెం పెట్టండి. స్టవ్ పైన పెన్నెం పెట్టి పెన్నెం హీట్ ఎక్కిన తర్వాత ఈ వెల్లుల్లిపాయలను అయితే పొయ్యండి. ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి, లైట్గా వేడైతే సరిపోతుంది. పెన్నెం వేడెక్కిన తర్వాత 1 నిమిషం ఇలా వేయించేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఎక్కువగా
ఎక్కువగా వేయించకూడదు, లోపల అంత తడి అంతా పోతుంది అనమాట. ఇలా వేడిగా అయిపోతేనే స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇవి చల్లారక ముందే ఒక కర్చీప్ కానీ ఒక క్లాత్ కానీ తీసుకోండి. దాంట్లో అయితే ఇవి వేసేసేయండి. ఇవి వేసేసి ఇలా చుట్టేసి కొద్దిగా బండకేసి ఇలా కొట్టండి. ఇలా కొట్టడం వల్ల ఆ పొట్టు అనేది లూజ్ అయిపోతుంది అనమాట. సగం పొట్టు ఊడొచ్చేస్తుంది మనం కొట్టేసరికి. ఇలా ఒకసారి అనేసి తర్వాత మనం చూడండి, ఇప్పుడైతే ఓపెన్ చేసి చూస్తే పొట్టు సగం మొత్తం ఊడిపోయిందనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, ఇలా తీసినామంటే వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా అయితే పొట్టునైతే తీసేసుకోవచ్చు. ఎన్ని కేజీలైనా మనం ఒక్కరమే వలుచుకోవచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది కదండి. ఇంకా ఇవండి ఈరోజు టిప్స్ అన్ని నచ్చాయా? మీకు అందరికీ యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి. యూజ్ అయితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఏ టిప్ నచ్చింది అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.